ఈ మధ్యకాలంలో ఆన్లైన్ డేటింగ్ యాప్స్, ఇన్వెస్ట్మెంట్ యాప్స్ వల్ల ఎంతో మంది మోసపోవడం మనం చూస్తూనే ఉంటాం. నాకు తెలిసి మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఖచ్చితంగా చాలామంది ఈ డేటింగ్ యాప్స్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ యాప్స్ వల్ల అయి ఉండొచ్చు, ఖచ్చితంగా మోసపోయే ఉంటారు. కానీ మీరు మేబీ థౌజండ్స్లో మోసపోయి ఉండొచ్చు. కానీ నేను ఇప్పుడు చెప్తున్న కేసులో క్రోర్స్లో అయితే మోసపోయారు. సో ఇక ఇది ఎక్కడ జరిగింది అని ఒక్కసారి మనం చూస్తే, బెంగళూరుకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్కి అయితే బలయ్యారు. సుమారు 1.29 crores అయితే కోల్పోయారు. డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయమైన మహిళపై నమ్మకం పెట్టుకొని 1.29 కోట్లు అయితే కోల్పోయాడు. ఇక క్వాక్ డేటింగ్ యాప్లో మేఘనా రెడ్డి అనే మహిళ పరిచయం అయింది. స్టాక్ మార్కెట్ వెబ్సైట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని అతన్నైతే నమ్మించింది. ఇక జగదీష్ నుంచి డబ్బులు కూడా తీసుకుంది. తండ్రి పేరు మీద ఓల్డేజ్ హోమ్ కట్టిస్తామని చెప్పి జగదీష్ నుంచి అయితే ఆమె డబ్బులు లాగేసింది. ఇక నవంబర్ 5th మరియు 6th తేదీల్లో RTGS, NEFT ద్వారా మొత్తం మనీని ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎటువంటి రిటర్న్స్ అయితే రాలేదు. మోసం జరిగినట్లు గుర్తించి జగదీష్ అయితే పోలీసులను అయితే ఆశ్రయించారు. ఇక నవంబర్ 7వ తేదీనైతే ఈ కేసుకు సంబంధించి FIR అయితే నమోదు చేశారు. ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే మొదలుపెట్టారు. ఇక అధికారులు కూడా బాధితుడి డబ్బు రికవరీ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక డేటింగ్ యాప్స్ అయి ఉండొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ యాప్స్ అయి ఉండొచ్చు, ఇటువంటి వాటిల్లో ఎవరితో అయినా మాట్లాడే ముందు లేదా మనీ ఇన్వెస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది.